హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాఫ్ లైఫ్ స్టైల్. సో రీల్లో చూసే ఉంటారు. ఈ వీడియోలో ఫ్యాకల్టీస్ గురించి, గ్రేడింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఆల్రెడీ వీడియోలో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాను ప్రీవియస్ వీడియో ప్లేస్మెంట్స్ గురించి. సో దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ప్లేస్మెంట్స్ గురించి నేను ఇచ్చింది మోస్ట్ యాక్యురేట్ డీటెయిల్స్. దానికి సంబంధించి మెయిల్ కూడా ఒకవేళ రీల్లో చూడకపోయింటే ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాకల్టీస్ అండ్ గ్రేడింగ్ సిస్టమ్ అనమాట. ఫ్యాకల్టీ అనేవాళ్ళు చాలామంది ఫ్యాకల్టీస్ ఉంటారు. ఒక్కొక్క దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి అనమాట. స్కోప్ స్కూల్, శాస్, సెన్స్ ఇట్లా స్కూల్స్ ఉంటాయి. అంటే సిఎస్సి వాళ్ళకి స్కోప్ అని, శాస్ అంటే మ్యాథమెటిక్స్ వాటి వైపు, సెన్స్ అంటే ఈసీ వాళ్ళకి, అలాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కూల్ ఉంటుంది అన్నమాట. డిపార్ట్మెంట్స్ అండ్ స్కూల్స్ అంటారనమాట. సో ఇట్లాగా ఒక్కొక్క దాంట్లో నుంచి ఫ్యాకల్టీస్ ఉంటారు. ఈ ఫ్యాకల్టీస్ అనేవాళ్ళు కొంతమంది మంచిగా చెప్తారు, కొంతమంది ఓకే నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళకి టీచ్ చేయడం రాకో మరి తెలియదు, కానీ స్టూడెంట్స్కి అయితే అంత గొప్పగా చెప్పకపోయి ఉండొచ్చు. నేను స్టూడెంట్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, ట్రూత్గా చెప్తున్నాను అనమాట. సో ఇంకా దీంట్లో ఏంటంటే కొంతమంది ఫ్యాకల్టీ స్టూడెంట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రాడ్ ఫ్యాకల్టీ, లూజ్ ఫ్యాకల్టీ అని ఉంటారనమాట. రాడ్ ఫ్యాకల్టీ ఏంటంటే మార్కులు సరిగ్గా ఇవ్వరు, లూజ్ ఫ్యాకల్టీ ఈజీగా ఇచ్చేస్తారు అనుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న మెలిక ఏంటంటే జస్ట్ మార్క్స్ ఇవ్వని ఫ్యాకల్టీ ఉన్నా, ఇచ్చే ఫ్యాకల్టీ ఉన్నా, దాని గురించి రిలేటివ్ గ్రేడింగ్, అబ్సల్యూట్ గ్రేడింగ్ అని ఉంటాయి అనమాట. రిలేటివ్ గ్రేడింగ్ అంటే స్టూడెంట్స్ వైజ్ కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు అబ్సల్యూట్ గ్రేడింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఎస్టీఎస్ తీసుకుంటే ఎస్టీఎస్కి అబ్సల్యూట్ గ్రేడింగ్, ల్యాబ్స్ కూడా అబ్సల్యూట్ గ్రేడింగ్ అనమాట. ఎస్టీఎస్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది అనుకోండి. టోటల్ ఇంటర్నల్స్ అన్ని కలుపుకొని 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్కి 90 పైన వస్తే ఎస్ గ్రేడ్, 80 పైన వస్తే ఏ గ్రేడ్, 70 పైన వస్తే బి గ్రేడ్, 70 to 80 బి, 80 to 90 ఏ, 90 to 100 ఎస్, ఇట్లా ఉంటుంది అనమాట. దీన్ని అబ్సల్యూట్ గ్రేడింగ్ అంటారు. ఈ ఫిక్స్డ్ మార్క్స్ వరకు ఈ గ్రేడ్ ఇచ్చేస్తాం అనేది అబ్సల్యూట్ గ్రేడింగ్ అనమాట. రిలేటివ్ గ్రేడింగ్ అంటే హైయెస్ట్ వచ్చింది. ఇప్పుడు హైయెస్ట్ 90 వచ్చింది అనుకోండి. 90 వచ్చిన వాళ్ళకి ఇంకా దాంట్లో టాప్ మెంబర్స్ కొంతమంది ఉంటారు, దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు అనమాట. క్లాస్ యావరేజ్ కూడా తీసుకుంటారు. దాన్ని బట్టి ఎస్, ఏ, బి, సి, డి, ఈ ఇస్తారనమాట. ఈ గ్రేడ్స్ ఎఫ్ అంటే ఫెయిల్ గ్రేడ్ అన్నట్టు, ఎస్ అంటే 10, ఏ అంటే 9, బి అంటే 8, బి అంటే 8, తర్వాత 7, 6, 5 ఉంటుంది అనమాట. అది దాటితే ఇంకా చాప్టర్ క్లోజ్, ఫెయిల్ అయిపోయినట్టే. సో దీంట్లో ఏంటంటే ఇంకా ఇట్లాగా గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రజెంట్ మాకు సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి, మాకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన టైప్ ఆఫ్ గ్రేడింగ్ ఏంటంటే 30 మార్క్స్ ఇంటర్నల్స్, 15 CAT 1, 15 ఏమో CAT 2 అనమాట. CAT అంటే మిడ్ అనమాట ఈ లాంగ్వేజ్లో. సిఐటి CAT అంటారు వాళ్ళు, విఐటిఏపీలో టర్మ్ అది CAT అని ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే CAT 1 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు, దాంట్లో 15% తీసుకుంటారు. CAT 2 కూడా అంతే, 50 మార్క్స్ చేస్తారు, 15% తీసుకుంటారు. 15, 30 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి అనమాట. అంటే క్విజ్లు, టెస్ట్లు, వైవాలు ఇట్లాంటివి ఏవో కండక్ట్ చేస్తారనమాట. ఇది ఫ్యాకల్టీ ఇష్టం, వాళ్ళు ఎట్లాగైనా కండక్ట్ చేస్తే అసైన్మెంట్ కూడా ఇచ్చేయచ్చు. సో దాన్ని బట్టి ఇంటర్నల్స్ వేస్తారు. 30 మార్క్స్ ఇంటర్నల్స్, 30 మార్క్స్ క్యాట్స్, ఇంకా మిగిలిన 40 మార్క్స్ ఏమో ఫ్యాట్ అంటే సెమ్ ఎగ్జామ్ అనమాట. సెమ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. వీటన్నిటిని కలిపేసి ఒక ఫైనల్ మార్క్స్ వస్తాయి అనమాట. దీంట్లో ల్యాబ్స్ ఉన్న కోర్సెస్కి ఏంటంటే 60% మార్క్స్ ఈ ల్యాబ్స్ ఇవన్నీ కలిపేసి ఉంటుంది కదా. ఈ 100లోంచి 60% ల్యాబ్లో కండక్ట్ చేసే దాని నుంచి ఒక 60% తీసుకుంటారు అనమాట. ల్యాబ్స్లో 60 మార్క్స్ ఏమో ఇంటర్నల్స్, 40 మార్క్స్ ఏమో ఫ్యాట్ నుంచి తీసుకుంటారు. దీని నుంచి ఒక 40%, దీని నుంచి ఒక 60% తీసుకొని కోర్స్ వైజ్గా ఫైనల్ రివ్యూ ఇచ్చేస్తారనమాట. ప్రతి ల్యాబ్ అబ్సల్యూట్ గ్రేడింగ్కి మార్చారు లాస్ట్ ఇయరే. కోర్స్ అనేది ఎప్పుడు అబ్సల్యూట్ గ్రేడింగే ఉంటుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది గ్రేడింగ్ సిస్టము. సో ఇట్లాగా ఉంటుంది అనమాట గ్రేడింగ్ సిస్టము. ఫ్యాకల్టీ తక్కువ మార్క్స్ వేస్తారంటే క్లాస్ అందరికీ యావరేజ్ తగ్గుతుంది కాబట్టి మీకు ఈజీగానే స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని బట్టి మీ సిజిపిఏ డిసైడ్ అవుతుంది అనమాట. ఒక కోర్సులో దాని నెంబర్ ఆఫ్ క్రెడిట్స్, ఇప్పుడు ఎస్టీఎస్ అనేది 3 క్రెడిట్స్. 3 క్రెడిట్స్లో మీకు గనక 10 అంటే ఎస్ గ్రేడ్ వచ్చిందంటే 3 into 10 30 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తే, అట్లా పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చేదాన్ని సిజిపిఏ అంటారనమాట. ఈ సిజిపిఏ అనేది ఒక ఫార్ములా ఉంటుంది, ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ ఫార్ములా ప్రకారం అయితే క్యాలిక్యులేట్ చేస్తారనమాట సిజిపిఏకి. ఇట్లాగా సిజిపిఏ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. సో మీకు ఇంకా ఏమన్నా వస్తుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నా వీడియోస్ వెంటనే మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేయొచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో, స్టే ట్యూన్డ్.